అందరూ కూర్చున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి ముందుగా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఆత్మీయ తండ్రి గారికి, నాన్నగారికి ముందుగా వందనాలు తెలియచేస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఇంతదనుకు పాటల చేత వాయిద్యాల చేత మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన సమయానికి మేము వెలుచుండగా నీ దివ్యమైన మాటలు మేము వినుచుండగా ప్రభా, అయ్యా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. వినగలిగిన ఆత్మ, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి ప్రభా. అయా నీ పక్షమైన నిలబడుచుండగా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా కుడి వచ్చిన మా అందరితో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ లోకంలో మనం ఏదైనా పని చేయాలి అంటే ఎవరినో ఒకరిని మాదిరిగా తీసుకుంటాం. ఏదైనా పని చేయాలి అంటే, ఏదైనా డ్రెస్ వేసుకోవాలి అంటే ఒక మోడల్ని మనం మాదిరిగా తీసుకుంటాం. క్రికెట్ పరంగా చూసుకుంటే సచిన్ టెండూల్కర్ని మాదిరిగా తీసుకొని అనేక మంది క్రికెట్ నేర్చుకోవాలని అనుకుంటారు. అలానే ఆత్మీయులుగా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఎవరినో ఒకరిని మాదిరిగా తీసుకొని జీవించడం కాదు, కానీ మనమే ఒక మాదిరిగా జీవించేవారుగా ఉండాలి. ఒక మాదిరికరంగా క్రైస్తవులుగా ఉంటున్న మనము ఒక మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. రాజు భుజించి భోజనమును, పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలండి. యెరూషలేము మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముని ముట్టడి వేసి అందులో ఉన్న యవనస్తులను, లోపము లేని సౌందర్యం గలవారిని, సకల విద్యలలో ప్రావీణ్యము గలవారిని తన రాజ్యమునకు తీసుకొని వెళ్ళి వారికి కల్దీయుల విద్యను, కల్దీయుల భాషను నేర్పించాలని ఆశపడ్డాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఏంటంటే, వారి అందరికీ రాజు తిను ఆహారమును, రాజు తిను పానమును వారికి ప్రతి ఒక్క యవనస్తునికి దయచేయాలని రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారము వారు చేయుచుండగా దానియేలు తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించుకొని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఏమనయ్యా అంటే, రాజు తిను ఆహారాన్ని నేను తినకూడదు, రాజు తిను ఆహారాన్ని నేను తింటే నా జీవితం అపవిత్రపరచబడుతుందని ఆ అధిపతిని వేడుకొన్నాడు. అంటే తను ఎందుకు అపవిత్రపరచబడతాడంటే అది దేవునికి అయిష్టమైన కార్యము. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలని ఆశపడ్డాడు. దావీదు
రాజు తిను ఆహారమును పుచ్చుకొనకూడదని దానియేలు రాజు తిను ఆహారమును పుచ్చుకొనకూడదని పరిశుద్ధంగా జీవించాలని ఆశపడిన వాడుగా ఉన్నాడు. తన తోటి వారందరూ, తనతో ఉన్న వారందరూ రాజు తిను ఆహారము తినుచుండగా వారు అందరూ సంతోషంగా ఉన్నారు. రాజు తిను ఆహారమును మేము తినుచున్నాము, రాజు తాగు పానీయమును మేము తాగుచున్నామని వారు చాలా ఆనందంగా ఉంటారు. కానీ దానియేలు తను తాను అపవిత్రపరచుకొనకూడదని నిశ్చయించుకొని దానిని తీసుకొనలేదు. ఎందుకంటే దేవునికి తను ప్రతిష్ఠించుకునేవాడుగా ఉన్నాడు. మనము కూడా ఈ లోకంలో అందరిలానే జీవిస్తూ అందరిలానే ఉండకూడదు. ప్రార్థనకు వస్తున్నాం, సినిమాలు మనము ప్రార్థనకు వస్తూ సీరియల్స్ చూస్తూనే ఉంటాం. కానీ అందరిలా మనం జీవించకూడదు. దానియేలు వలె దానియేలు అందరూ చేస్తున్నట్టు చేయలేదు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించిన వాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుని కొరకు మనం జీవించాలి. పరిశుద్ధతలో తన సహోదరులకు అతడు మాదిరిగా ఉన్నాడు. తనని చూసి షడ్రకు, మిషకు, అబేద్నెగోను కూడా రాజు తిను ఆహారమును మేము తినమని నపుంసకుల అధిపతిని వేడుకొన్నారు. అంటే దానియేలును చూసి తన స్నేహితులు కూడా మారారు. మనము కూడా అనేకులకు మాదిరిగా ఉండాలి. అనేకులు మనను చూసి మారాలి. పరిశుద్ధతగా మనము జీవించాలి. పరిశుద్ధతలో మనము మాదిరిగా జీవించేవారుగా ఉండాలి. అలాగే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని ధ్యానం చేద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి. ఈ అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే కొర్నేలి అనే ఒక భక్తిపరుడు మనకు కనబడతాడు. ఈ కొర్నేలి తన ఇంటి వారందరినీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి ఒక మాదిరిగా జీవించాడు. తన ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉండడానికి కొర్నేలి ఒక కారకుడయ్యాడు. మనము కూడా మన ఇంటి వారందరికీ ఒక మాదిరిగా జీవించాలి. వారందరినీ మనము మాదిరిలో నడిపించాలి అంటే ముందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు మనము ముందు భయభక్తులు కలిగి ఉంటే మన ఇంటి వారందరూ రక్షింపబడతారు. మన ఇంటి వారందరూ రక్షింపబడాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి వారి యందు నడుచుకోవాలి. తన ఇంటి వారందే కాకుండా దేవుని మాటలు వినుట యందు కూడా మాదిరిగా జీవించాడు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు తనని దర్శించి పేతురు గారి యొద్దకు వెళ్ళి ఆయన మాటలు వినుటకు తన ఇంటికి తీసుకొని రామని పరిశుద్ధాత్మ దేవుడు తనకి సెలవిచ్చినప్పుడు కొర్నేలి సీమోను పేతురు యొద్దకు వెళ్ళి తన ఇంటిన చేర్చుకొని తన ఇంటి వారందరికీ దేవుణ్ణి గురించి చెప్పినవాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని మాటలు వినుట యందు అనేకులకు మాదిరిగా ఉండాలి. మన జీవితంలో దేవుని మాటలు వినుట యందు మాదిరిగా ఉండాలి. తన ఇంటి వారందరూ రక్షణ పొందడానికి, అనేకులు బాప్తిస్ము పొందడానికి కొర్నేలి కారకుడయ్యాడు. ఎలా కారకుడయ్యాడంటే అపోస్తలుడైన పౌలు గారిని పేతురు గారిని తన ఇంటికి వద్దకు చేర్చుకొని వాక్యము చెప్పించి
వారింటి వారందరూ రక్షణ పొందడానికి కారకుడయ్యాడు. మనము కూడా దైవజనులను మన ఇంటి వద్దకు చేర్చుకొని మన బంధుమిత్రాదులందరికీ వాక్యాన్ని చెప్పించి వారందరూ రక్షణ పొందడానికి మనము మాదిరికరంగా మనము వారి ఎదుట జీవించాలి. అలానే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, క్షమించండి, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు గాని మాటలోను, ప్రవక్తనలోను, ప్రేమలోను, ఆత్మలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఒక మాటను చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నారన్యా అంటే, ప్రతి విషయములోనూ మనము మాదిరిగా జీవించాలంట. నీ యవ్వనము బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుము, మాటలోను, ప్రవక్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులందరికీ మాదిరిగా ఉండాలంట. మనమే విశ్వాసులం కదండి, మరి ఎవరికి మాదిరిగా ఉండాలి అంటే నీ తోటి విశ్వాసులందరికీ నీవు మాదిరిగా జీవించాలి. ఏ ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి? మాట విషయంలోను, ప్రవక్తన విషయంలోను, ప్రేమ చూపించుటలోను, విశ్వాసంలో కూడా మనము మాదిరిగా జీవించాలంట. అంటే మాట్లాడే ప్రతి మాటలో కూడా మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. మాదిరికరమైన జీవితం జీవించాలి అంటే, మాదిరికరంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోనులో సంస్థానమంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. చాలండి. దానియేలు పరిశుద్ధతలో మాదిరిగా జీవించినందుకు దేవుడు తన్ని ఎలా ఆశీర్వదించాడండి? బహుగా హెచ్చించాడంట. మనము కూడా మన పరిశుద్ధతలో ప్రతి విషయంలో, మాటలోను, చూపులలోను, ప్రవక్తన అంతటి విషయంలో మనము పరిశుద్ధతగా జీవించినట్లయితే, మాదిరిగా జీవించినట్లయితే దేవుడు మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఎంతగా హెచ్చించిన వాడుగా ఉంటాడంటే, బబులోను సంస్థానంలో జ్ఞానులందరి మధ్యలో తనని ప్రధానిగా నియమించాడంట. తనని కాని దేశంలో తనని ఒక ప్రధానిగా, జ్ఞానులలో ప్రధానులుగా నియమించాడంట దేవుడు. ఎంత గొప్ప భాగ్యాన్ని తనకిచ్చాడండి. మనము కూడా పరిశుద్ధతలోను, ప్రార్థన చేయుటలోను మాదిరిగా జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కొర్నేలి తన ఇంటివారి అందరి ముందు మాదిరిగా జీవించినందుకు పరిశుద్ధ గ్రంథంలో తన్ని చేర్పించిన వాడుగా ఉన్నాడు. మనము మన ఇంటి వారి అందరి ఎదుట మాదిరిగా జీవించాలి. దేవుని మాట వినుట యందు మాదిరిగా జీవించిన వారిగా ఉంటే దేవుడు మన పేర్లను కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్.
మాదిరిగా జీవించినట్లయితే మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు. మనము కూడా మాదిరిగా జీవించుదుము గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ప్రభునామానికి స్తోత్రములు. ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రభు పిల్లైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభనామమున మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి అదస ఎక్కువసేపు చెప్తుంది అనుకున్నాను, కానీ త్వరితంగానే ముగించింది. మరి 50 దినాల ఉపవాస కూడికలో అదస్సాన్ని గురించి ఒక ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనం ఏంటి అంటే, తన సేవా పరిచర్యలో వాడుకోమని ఆమెను ఒక ప్రవక్తగా దేవుడు చేస్తాడని దైవజనుల నోట మాట అయ్యుండి ప్రభు మాట్లాడాడు. మరి ఆ మాటను నా హృదయంలో తీసుకొని అదే మాట అదస్సాకి వినిపించాను. ప్రభు మాట్లాడినటువంటి మాటను వినిపిస్తే ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. అదే రోజు ఆమె, ప్రభువా నేను బాగా చదువుకోవాలి, యూనివర్సిటీలో సీట్ రావాలి, నేను ఉన్నతమైన చదువులు చదవాలని ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. కానీ అదే సమయంలో ప్రభు మాట్లాడాడు. ఏమనో తెలుసా? నీవు చదువు కన్నా ముఖ్యం సేవా పరిచర్య. సేవను నడిపించమని మరి దైవజనులు ప్రవచనం చెప్పారు. ఇంకొక భారం పెట్టారు నా మీద. ఏంటో తెలుసా? ఒక మంచి భాగస్వామిని చూసి వివాహం చేయండి, ప్రార్థనా పూర్వకమైనటువంటి బిడ్డను ప్రార్థన పూర్వకంగా చేయి, ఆ పని త్వరితంగా చేయమని దైవజనులు చెప్పారు. కాబట్టి ఆమెకి రాత్రి కాల సమయంలో మరి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నిన్నంతా జ్వరం, తలనొప్పి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. కొంచెంసేపు వాక్యం చూసుకోమ్మా అని చెప్తే ఆమె సిద్ధపడింది. దేవుడు ఈ మాటలను దీవించును గాక. మరి మంచిది. హదస్సా చెప్పిన మాటలేంటి? ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు అనేకులను మనం మాదిరిగా తీసుకుంటామని, లోకంలో ఎవరెవరినో మాదిరిగా తీసుకుంటామని, మనం వస్త్రాలు వేసుకునేటప్పుడు మోడల్ని మాదిరికరంగా తీసుకుంటామని, యవనస్తులైన పిల్లలు క్రీడా రంగంలో చూస్తే సచిన్ టెండూల్కర్ని మరి క్రికెట్ విషయంలో మాదిరిగా తీసుకుంటారని చెప్పింది. ఈ రోజున నిజమే, లోకంలో ఎవరినో మనం మాదిరిగా తీసుకోవటం కాదు, కానీ దేవుని పిల్లలమైన మనమే, దేవుని సన్నిధిలో నివసిస్తున్న మనమే అనేకులకు మాదిరికరంగా ఉందుముగాక.
ఎంత మాదిరిగా ఉండాలి అంటే, మొదటి మాట చెప్పింది దానియేలు గురించి. ఎవరి గురించి అండి? దానియేలు గురించి. దానియేలు బబులోను రాజ్యానికి చెరగా వెళ్ళినప్పుడు అనేక మంది యవనస్తులు ఆ బబులోను చెరకు వెళ్ళారు. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజు దండెత్తి వచ్చి యోధా పట్టణాన్నంతా కూడా పాడు చేసి యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కాల్చివేసి యెరూషలేములో ఉన్న మందిరాన్ని పాడు చేసి యూదులలో అనేక మందిని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. చెరగా తీసుకుని వెళ్ళిపోతే అప్పటికే 127 దేశాలను తన స్వాధీనం చేసుకున్నాడు. నెబుకద్నెజరు 127 దేశాల నుంచి చెరగా తీసుకువచ్చిన వారిలో రాజవంశస్థులైన యవనస్తులను తన రాజ్యంలో తన ఎదుట నిలబడటానికి, తన సంస్థానంలో నిలబడటానికి యోగ్యులైన వారిని నిలబెట్టడానికి యవనస్తులందరికీ, రాజవంశస్థులైన యవనస్తులందరికీ కల్దీల భాష నేర్పించమని, సకల విద్య సంపూర్ణులుగా చేయమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. వారికి జారీ చేస్తూ ఆ యవనస్తులకు నేను తినేటువంటి ఆహారం పెట్టండి, నేను తాగే పానీయాన్ని వారికి ఇవ్వండి అని రాజుగారు ఆజ్ఞాపించారు. అందరూ కూడా, యవనస్తులందరూ కూడా రాజుగారు తినే భోజనాన్ని, రాజుగారు తినే పానీయాన్ని సంతోషంగా వాళ్ళు భుజిస్తున్నారు, పానం చేస్తున్నారు. కానీ దానియేలు మాత్రం రాజుగారు తినే భోజనం తినటానికి, రాజుగారు తినే పానీయం తాగటానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? రాజుగారు తినే తాగే పానీయంలో, రాజుగారు తినేటువంటి భోజనము అపవిత్రపరచబడిందని దానియేలుకి తెలుసు. అందుకని ఆ భోజన పదార్థాలను బట్టి తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని నపుంసకుణ్ణి వేడుకున్నాడు. ఆయనకి భోజనం పెట్టేటువంటి నపుంసకుణ్ణి వేడుకున్నప్పుడు ఆ నపుంసకుడు ఒప్పుకున్నాడు. చూడండి, దానియేలు తన్ను తాను పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు తన స్నేహితులైనటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. ఆమేన్. తీర్మానం చేసుకున్నారు. వారు పరిశుద్ధంగా ఉండటానికి, వారు అపవిత్రులు కాకుండా ఉండటానికి ఎవరు మాదిరి అంటే దానియేలు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము మన సంఘంలో, మన కుటుంబంలో, మన గ్రామంలో ఒక ఇన్స్పైర్గా ఉండాలి. మనం ఇన్స్పిరేషన్గా మనం ఉండాలి. ఈ రోజున మన జీవితంలో మనం అలా ఉంటున్నామా? దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో, మన కుటుంబంలో ఒక మాదిరిగా ఉన్నావా? మాదిరి అయిన తల్లిదండ్రులుగా మీరు ఉన్నారా? దైవ భయం కలిగిన వ్యక్తులుగా కుటుంబంలో మీరు ప్రవర్తిస్తున్నారా? మీరున్న సంఘంలో ఒక మాదిరిగా ప్రజలు పురుకొల్పబడటానికి, దేవుని తట్టు తిరగటానికి, పరిశుద్ధంగా ఉండటానికి, వారి జీవితాల్లో సత్క్రియలు చేయటానికి మనం ఒక మాదిరి అయి ఉండాలి. ఆమేన్. ఒక మాదిరి అయి ఉండాలి. దానియేలు పరిశుద్ధత విషయంలో, నేను రాజుగారు తినే భోజన పదార్థాలు తిని నన్ను నేను అపవిత్రపరుచుకోను అంటూ తను ఒక తీర్మానం చేసుకుంటే,
తన స్నేహితులైన షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా అదే తీర్మానానికి వచ్చారు. అంటే అతడు ఒక మాదిరిగా నిలబడ్డాడు. వారు పవిత్రంగా ఉండటానికి, అపవిత్రులు కాకుండా ఉండటానికి అతడు ఒక మాదిరిగా ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ఒక మాదిరిగా ఉంటున్నావా? అపవిత్రమైనవి చూడకుండా, అపవిత్రమైనవి మాట్లాడకుండా, అపవిత్రమైన క్రియలు చేయకుండా నీవు పరిశుద్ధమైన క్రియలు చేస్తూ, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఒక మాదిరిగా నీవు ఉన్నావా? ఇంకా మనం పరిశీలన చేస్తే దానియేలు ప్రార్థన విషయంలో కూడా మాదిరిగా ఉన్నాడు. దీంట్లో ప్రార్థన విషయంలో మాదిరిగా ఉన్నాడు. పరిశుద్ధతలోను ప్రార్థనలో కూడా అతడు మాదిరిగా ఉన్నాడు. సంఘంలో ఉన్న నీవు ఒక మాదిరిగా ఉంటున్నావా? దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు అనేకులకు మాదిరిగా ఉండదువుగాక. దేవుని తట్టు అనేక మంది ప్రజలు తిరగటానికి నువ్వు ఒక మాదిరిగా ఉందువుగాక. దానియేలు పరిశుద్ధత విషయంలోను ప్రార్థన విషయంలోను అతడు మాదిరిగా ఉన్నాడు కాబట్టే బబులోను యొక్క సంస్థానంలో అతడు బహుగా హెచ్చించబడ్డాడు. ఆమేన్. అతడు జ్ఞానులందరిలో కూడా ప్రథముడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ప్రథముడుగా ఉన్నాడు. ఈ రోజున నీవెప్పుడైతే దేవుని కొరకు ఒక పరిశుద్ధత కలిగి, దేవుని కొరకు ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి, దేవుని కొరకు నువ్వు భయభక్తులు కలిగి నువ్వెప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? సమాజంలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు. ఆమేన్. ఒక గొప్పవాడిగా, ఒక ప్రథముడుగా నిన్ను చేసేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఒక మాదిరి ఉండాలి. ఎలాంటి మాదిరి అంటే చూడండి, దానియేలు పరిశుద్ధత విషయంలోను ప్రార్థన విషయంలో మాదిరిగా ఉన్నాడు. మరొక మాట కూడా చెప్పింది. ఆ మాట ఏం అంటే కొర్నేలు గురించి చెప్పింది. ఎవరి గురించి? కొర్నేలు గురించి మాట్లాడుతూ ఆమె చెప్పింది, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. తనే కాదు, తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారట. నిజమేగా. మొదట మనము దైవ భయం కలిగి ఉంటే మన పిల్లలు దైవ భయం కలిగి ఉంటారు. ఆమేన్. మనము దైవ భయం లేకుండా విచ్చలవిడిగా మనం తిరుగుతున్నప్పుడు మన పిల్లలు దైవ భయం కలిగి ఉండాలని మనం ప్రయత్నం చేస్తే అది కుదరదు. ప్రభు కూడా ఒకసారి ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? చూడండి, యోహాను శుభవార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. ఇక్కడ దేవాతి దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తను వెంబడిస్తున్న శిష్య బృందము సత్యమునకు ప్రతిష్ఠత కావాలని ఆయన ఏం చేశాడో తెలుసా? వారి నిమిత్తము తన్ను తాను ప్రతిష్ఠించుకున్నవాడగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరిగా ఉన్నాడు. చూడండి, ఆయన మాదిరి ఏంటి అంటే తను వెంబడిస్తున్న వారు ప్రతిష్ఠత కలిగి వారు ఉండాలి అని ఆయన ఏం చేశాడో తెలుసా? తన్ను తానే ప్రతిష్ఠత చేసుకున్నాడట. సత్యానికి ప్రతిష్ఠత చేసుకున్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో నీ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటే, నీ పిల్లలు సత్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? సత్యానికి ప్రతిష్ఠత నువ్వు చేసుకునేవాడుగా ఉండాలి. ఆమేన్. ఈ రోజున మన జీవితంలో మనం ఎలాగైనా బ్రతికేతాం, మన పిల్లలు బాగుండాలని అనుకుంటాం. అది లేఖనానికి కరెక్ట్ కాదు.
లేఖనానికి అది కరెక్ట్ కాదు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు ఇవే తప్పు చేస్తున్నారు. వారు తాగుతూ అరే నువ్వు తాగొద్దురా అంటారు, వారు సినిమాలు చూస్తూ నువ్వు చూడొద్దురా అంటారు, వారు సీరియల్స్ చూస్తూ నువ్వు చూడొద్దురా అంటారు, వారు లోకంలో తిరుగుతూ నువ్వు లోకంలో తిరగొద్దురా అంటారు. వారు వింటారా? చెప్పండి, వారు వింటారా? తల్లి ఆవు అంట చేలో మేస్తంటే పిల్లావు ఎక్కడ మేస్తుంది? ఎక్కడ మేస్తుంది? గట్టి మీద మేద్దా? చేలోనే మేస్తుంది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మన కుటుంబంలోనైనా మన సంఘంలోనైనా మనం చేయవలసిన పని ఏంటి అంటే, మన పిల్లలకైనా తోటి విశ్వాసులకైనా మనము మాదిరిగా ఉన్నప్పుడు ఏమవుతారో తెలుసా? వారు సత్యమునకు ప్రతిష్ఠితులు అవుతారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు అదే తండ్రికి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను వెంబడిస్తున్న శిష్యు బృందం సత్యమునకు ప్రతిష్ఠత చేయటానికి వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠత చేసుకున్నాను అంటున్నాడు. ఈ రోజున ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ బిడ్డలు మారాలి అంటే ముందు నువ్వు మారాలి. ఏం చేయాలి? ముందు నీవు మారాలి. వారు నీతిమంతులుగా ఉండాలంటే నువ్వు నీతిమంతుడు అవ్వాలి. వారు యథార్థవంతులయ్యి ఉండాలి అంటే నువ్వు యథార్థవంతుడు అయి ఉండాలి. వారు పరిశుద్ధులుగా బ్రతకాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? నీలో పరిశుద్ధత ఉండాలి. వారు దైవ భయం కలిగి ఉండాలంటే నీవు దైవ భయం కలిగిన వాడగా ఉండాలి. ఈ రోజున అట్టి భయం నీలో ఉందా? అట్టి భయం నీలో ఉందా? అట్టి మాదిరి జీవితం నీలో ఉందా? ఈ రోజున దేవుని వాక్యం వినటం కాదు, మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి అంటే, మనము మన పిల్లలకు, మన సంఘానికి, మన గ్రామానికి మనం మాదిరికరంగా ఉండాలి. వారు మన కుటుంబంలో ఉన్న పిల్లలందరూ సత్యానికి ప్రతిష్ట చేయబడాలంటే తల్లిదండ్రులుగా మనము సత్యానికి ప్రతిష్ఠత చేయబడిన వారుగా మనం ఉండాలి. ఆమేన్. మరి మనము ప్రతిష్ఠత చేయబడుతున్నామా? మనం ప్రతిష్ఠత చేయబడకుండా మన పిల్లలు ప్రతిష్ఠత చేయబడాలంటే ఎలా కుదురుతుంది? ఈ రోజున చాలామంది జీవితాల్లో ఇక్కడే తప్పు చేస్తున్నారు. వారు మాదిరిగా ఉండకుండా పిల్లలు ఇలా ఉండాలి అలాగ ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారుగా ఉంటారు. ఈ రోజున నీ పిల్లలు నువ్వు చెప్పింది చేయరు కానీ నువ్వు చేసేది చేస్తారు. ఆమేన్. కాబట్టి వారికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మరి నువ్వు మాదిరిగా ఉంటున్నావా? సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘంలో ఎలా ఉంటున్నావు? ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా బైబిల్లో మనం పరిశీలన చేస్తే ఇలా మాదిరిగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. పరిశుద్ధతలో మాదిరిగా ఉన్నటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండటానికి కారకుడయ్యాడు. ఆమేన్. అలాగే కొర్నేలు తన కుటుంబం అంతా దైవ భయం కలిగి ఉండటానికి అతడు ముందు ఏం కలిగి ఉన్నాడు తెలుసా? దైవ భయం కలిగి ఉన్నాడు. కుటుంబంతో కలిసి దైవ భయం కలిగి ప్రార్థించేవాడట. అంతేకాదు, అతడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత చూసి ఒక స్వరాన్ని విన్నాడు. ఇదిగో పేతురు గారిని పిలిపించుకుని ఆయన చెప్పింది నువ్వు చేయి అంటే అతడు ఏం చేశాడో తెలుసా? పేతురు గారిని పిలిపించుకుని తన ఇంటి వారు, తన బంధువులందరినీ కూడా తన ఇంటిలో చేర్చుకుని సువార్త వినిపించాడు. ఆమేన్. సువార్త వినిపిస్తే పేతురు గారు మాట్లాడుతూ ఉండగానే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడటానికి కారకుడు ఎవరో చెప్పండి? కొర్నేలు. ఈ రోజున నీ జీవితంలో దైవ కార్యాలు చేయటానికి నీవు ఒక మాదిరిగా ఉండాలి. నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలి అంటే ఒక మాదిరిగా ఉండాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరు ఏమిటి అంటే
లూదియా. అందరూ చెప్పండి. లూదియా. లూదియా తుయితైరా పట్టణస్తురాలు. ఆమె ఒకరోజు ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో ఊదా రంగు పొడి అమ్ముకుంటా ఉంది. ఆ ప్రాంతానికి పౌలు గారు, తిమోతి ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అట. ఏం కలిగిన స్త్రీ? దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అట. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అయ్యి దేవుని వాక్యాన్ని, పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని ఆమె వింటూ ఏం చేసిందో తెలుసా? ఆమె వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభు అట ఆమె హృదయాన్ని తెరిచాడట. ఏం తెరిచాడు? హృదయాన్ని తెరిస్తే ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యం మీద లక్ష్యముంచి వాక్యాన్ని విని తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందటానికి కారకురాలైంది. ఆమేన్. ఏమైంది? తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందటానికి కారకురాలైంది. అంతేకాదు ఆ దైవజనుని తన ఇంట చేర్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే తుయితైరా సంఘానికి సంఘం కట్టబడటానికి ఆమె ఒక మాదిరి అయ్యింది. ఆమేన్. తుయితైరాలో ఒక సంఘం నిర్మించబడటానికి ఈ యొక్క లూదియా, ఎవరండి? లూదియా ఒక కారకురాలయ్యింది. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘంలో వాక్యం వింటున్న నీ జీవితంలో, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీ కుటుంబాన్ని అంతటిని ప్రభులోనికి నడిపించగలుగుతున్నావా? నీ బిడ్డలందరూ రక్షణ పొందారా? నిజంగా ఇక్కడ లూదియా గురించి చదవండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని చదువుదాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముతూ తుయితైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. పౌలు అపోస్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆమెను ఆమె ఇంటి వారు రక్షణ పొందిన తర్వాత ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే మీరు నా ఇంటికి రండి. ఏమంటుందండి? నా ఇంటికి రండి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ పట్టణంలో సువార్త చెప్పించింది. ఆమేన్. సువార్త చెప్పించింది. ఈ రోజున ప్రకటన గ్రంథంలో 7 సంఘాలలో ఒక సంఘం పేరేంటో తెలుసా? తుయితైరా. చెప్పండి. తుయితైరా. ఆ పట్టణంలో దేవుని సంఘం కట్టబడటానికి కారకురాలు ఎవరో తెలుసా? ఎవరు? లూదియా. లూదియా దేవుని వాక్యాన్ని విని తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారట. ఆమేన్. మరి నీవు ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు. నీ కుటుంబం అంతా రక్షణ పొందిన అనుభవం ఉందా? ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా నీ ఉంటే నీ కుటుంబం అంతా రక్షణ పొందాలి. నీ పిల్లలు, నీ భర్త అందరూ రక్షణ పొందాలి. అలా మాదిరిగా నీవు ఉండగలిగావా? ఈ రోజున చూడండి, ఒక సంఘ నిర్మాణానికి కారకురాలయ్యింది ఒక స్త్రీ. మరి నీవు ఉన్నటువంటి ప్రాంతంలో సువార్త చేయటానికి ఏమన్నా సహకరించేవాడుగా ఉంటున్నావా? సహకరించిన దానిగా ఉంటున్నావా? ఈ రోజున నీ ప్రాంతం అంతా దేవుని కొరకు పట్టబడాలి అంటే నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. సంఘంలో నువ్వు ఎలా మాదిరిగా ఉన్నావు? సంఘం కట్టబడటానికి మాదిరిగా ఉండాలి. సంఘాన్ని పాడు చేయటానికి మాదిరి కాదు.
విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండాలి. రక్షణ పొందిన నీవు, బాప్తీసం తీసుకున్న నీవు, దేవుని సంఘంలో ఉన్న నీవు ఎలా ఉండాలి అంటే సంఘ నిర్మాణానికి కారకుడుగా, సంఘ నిర్మాణానికి కారకురాలుగా ఉందువుగాక. ఈ రోజున చాలా మంది ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే వెనుదిరిగిన వారుగా ఉంటున్నారు. విశ్వాస జీవితంలో తిరిగిన వారుగా ఉంటున్నారు. అనేక మంది విశ్వాసులు భ్రష్టులైపోవటానికి, లోకంలో కలిసిపోవటానికి, పాపంలో కలిసిపోవటానికి కారకులవుతున్నారు. నేనేం చేశానండి? నేను ప్రార్థనే మానేశాను. నేనేం చేశానండి? నేను ఒక్కడనేగా రాజకీయాల్లో తిరిగేది, నేను ఒక్కడనేగా లోకస్తులతో తిరిగేది అంటే నువ్వు ఒక్కడవే చాలు, నువ్వు ఒక్కడవే చాలు, నువ్వు ఒక్కడవే చాలు. ఒక ఉదాహరణ చెప్పనా? బైబిల్లోనే, నేను నా సొంత మాటలు చెప్పను. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ, జాగ్రత్తగా నా వైపు చూడండి మీరందరూ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యాడండి? శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. తన ప్రత్యక్షతను కనుపరుచుకున్నాడు. నేను పునరుద్ధానుడయ్యాను, మరణాన్ని జయించి తిరిగి లేచాను అని వారికి ప్రత్యక్షమయ్యాడు. కానీ వీరేం చేస్తున్నారో తెలుసా? వీరందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు పేతురు గారు ఏమంటున్నాడో తెలుసా? నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తాను. ఏమంటున్నాడండి? చెప్పండి. ప్రభు ఏమని చెప్పాడు? ప్రభు ఎందుకు పిలిచాడు వాళ్ళని? ఒక మాట చదవండి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. ప్రభు ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను పిలిచిన పిలుపు ఏంటండి అంటే మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. ఏమన్నాడు? మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. ఇంతవరకు మీరు చేపలు పట్టింది చాలు, వచ్చి నన్ను వెంబడించండి అంటే వారు ఆ వలలను విడిచిపెట్టి, ధోనిలను విడిచిపెట్టి, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడం మొదలుపెట్టారు. 3.5 సంవత్సరాలు యేసయ్యను వెంబడించారు. 3.5 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొంది సమాధిలో పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు గారు ఏమంటున్నాడో తెలుసా? నేను చేపలు పట్టడానికి వెళ్తాను. ఏమంటున్నాడండి? తన పిలుపు మర్చిపోయాడు, తన ఏర్పాటు మర్చిపోయాడు. దేవుడు తన పట్ల ఆయనకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు మర్చిపోయాడు. పేతురు గారు ఏమంటున్నాడో తెలుసా? నేను చేపలు పట్టడానికి వెళ్తాను. ధైర్యపరచవలసిన పేతురు, వారికి మాదిరికరంగా ఉండవలసిన పేతురుతో చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడు తెలుసా? ఈ బండ మీద నీవు నా సంఘాన్ని కడతావు, నువ్వు కేఫావి అని ప్రభు చెప్తే, ప్రభు చెప్పాడుగా బండ మీద, క్రీస్తు అనే బండ మీద నేను సంఘాన్ని కడతానని దేవుడు చెప్పాడుగా. ఆ మాటలు మర్చిపోయాడండి.
సంఘాన్ని కట్టవలసినటువంటి పేతురు గారు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నేను చేపల పడటానికి వెళుతున్నా. ఎక్కడికి? చెప్పండి. చేపలు పట్టడానికి వెళుతున్నాను అని తాను విడిచి వచ్చినటువంటి వృత్తి వైపు ఆయన మొగ్గు చూపాడు. ఈ రోజున నీ జీవితంలో వాక్యం వింటున్న నీ జీవితంలో, దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఒక మాదిరిగా ఉన్నావా? వెనుతిరిగిన వారిలో మాదిరిగా ఉన్నావా? దిగజారిపోయిన వారిలో మాదిరిగా ఉన్నావా? లోకం తట్టు తిరిగిన వారిలో మాదిరిగా ఉన్నావా? దేన్ని కాదని విడిచిపెట్టి వచ్చావో, దేన్ని కాదనుకుని నిన్ను విడిచిపెట్టావో, మరలా ఆ పని చేయటానికి నువ్వు పూనుకుంటున్నావా? నువ్వు పూనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పేతురు గారు ఒక్కడే నేను చేపలు పడటానికి వెళ్తున్నాను అన్నాడు. మిగిలిన శిష్యులందరూ ఏమన్నారో తెలుసా? మేము కూడా వచ్చేస్తామయ్యా. ఏమన్నారు? చెప్పలే. మేము కూడా చేపలు పట్టడానికి మేము కూడా నీతో వస్తామయ్యా. నువ్వు దేనికి మాదిరి? ప్రభు యొక్క సంఘాన్ని కట్టడానికి మాదిరా? ప్రజలను లోకం తట్టు తిప్పటానికి మాదిరా? విడిచిపెట్టినటువంటి పాపాన్ని, విడిచిపెట్టిన లోకాన్ని, విడిచిపెట్టిన విగ్రహారాధనను, విడిచిపెట్టినటువంటి పాప సంబంధమైన కార్యాలు చేయటానికి నువ్వు మాదిరి అయ్యావా? నేను ఒక్కడనే తిరిగినాను అనుకో మాకు. నీ ఒక్కడి వలన నీ చుట్టూ ఉన్న వారందరూ ఏమవుతారో తెలుసా? వెనుతిరుగుతారు. ఏమవుతారు? వెనుతిరుగుతాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి సంతోషపరిచిన వాడుగా ఉండవు. ఎలా ఉంటావు తెలుసా? దేవుని బాధ పెట్టిన వాడుగా ఉంటావు. ఎలా ఉంటావు? దేవుని బాధ పెట్టిన వాడుగా ఉంటావు. దేవుని సంకల్పాలు నెరవేర్చిన వాడుగా ఉండవు. నీ స్వచిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటావు. ఈ రోజున వాక్యం వింటున్న నీవు దేనికి మాదిరిగా ఉన్నావు? ఇక్కడ పేతురు విశ్వాసానికి మాదిరిగా ఉండవలసిన పేతురు, సంఘ నిర్మాణానికి కారకుడుగా ఉండవలసిన పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? చేపలు పట్టడానికి వెళుతున్నాను అని చెప్తున్నాడు. మిగిలిన శిష్యులందరూ ఏమన్నారు? మేము నీతో వచ్చేస్తాం. ఏమంటున్నారండి? వారందరూ మరలా వెనుతిరగటానికి కారకుడు ఎవరయ్యారు? పేతురయ్యాడు. ఈ రోజున సంఘంలో ఒక అపవిత్రమైన కార్యం చేయటానికి, ఒక వ్యక్తి అపవిత్రమైన కార్యం చేయటానికి కారకుడుగా నీవే ఉంటున్నావేమో, కారకురాలుగా నీవే ఉంటున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనం మాదిరి ఉండాలి. దేనికో తెలుసా? సంఘ నిర్మాణానికి. ఆమేన్. సంఘ నిర్మాణానికి, ఆత్మీయ జీవితానికి ఒక కారకులుగా, ఒక మాదిరిగా మనం ఉండాలి. విశ్వాస జీవితానికి ఒక మాదిరిగా ఉండాలి. పరిశుద్ధతలో ఉండటంలో, ప్రార్థించటంలో, దైవ భక్తి కలిగి ఉండటంలో, దేవుని వాక్యం వినటంలో, ఆ వాక్యానుసారంగా నడవటంలో మనం ఎలా ఉండాలి అంటే మాదిరి ఉండాలి. ఎలా ఉండాలండి? మాదిరి ఉండాలి. మన విశ్వాస జీవితం వెనుదిరిగినదిగా ఉండకూడదు. నువ్వు అనుకుంటా నేను ఒక్కడేగా. పేతురు గారు అనుకున్నాడు ఒక్కడే. ఏమని? నేను ఒక్కడేగా అమ్మగారు, నేను ఒక్కదాన్నేగా అనుకున్నాను. ఏమైందో తెలుసా? మొత్తం అందరూ పేతురు గారిని వెంబడించారు. ఎవరిని వెంబడించారు? వీళ్ళందరూ ఎందుకు పిలువబడ్డారండి? వాళ్ళ ఏర్పాటేంటి? వారి పిలుపేంటి? మనుషులను పట్టే జాలగా. అంటే దేవుని రాజ్య నిర్మాణకులుగా ఉండాలి వాళ్ళు. దేవుని రాజ్య నిర్మాణకులుగా ఉండవలసిన వారు, అనేకులు రక్షించబడటానికి కారకులుగా ఉండవలసిన వారు వీరేమయ్యారో తెలుసా? వెనుదిరిగిన వారుగా ఉన్నారు. ఏమైన వారుగా ఉన్నారండి? వెనుదిరిగిన వారుగా ఉన్నారు. కారణం ఏంటేలయ్యా అంటే సీమోను పేతురు. రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం దేనికి మాదిరిగా ఉన్నాం? పరిశుద్ధతకు మాదిరిగా ఉన్నామా? ప్రార్థన జీవితానికి మాదిరిగా ఉన్నామా? దైవ భయం కలిగి ఉండటానికి మాదిరిగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని వినటానికి, దాన్ని అనుసరించడానికి మాదిరిగా ఉన్నామా? లేకపోతే మన జీవితంలో వెనుదిరగటానికి మాదిరిగా ఉన్నాం?
ప్రియులారా, మీరు దేనికి మాదిరిగా ఉన్నారు? దేనికి మీరు మాదిరిగా ఉన్నారు? దేనికి మీరు మాదిరిగా ఉన్నారు? భూమి మీద 2 పరిచర్యలు జరుగుతున్నాయి. ఒకటి దానియేలు పరిచర్య, రెండోది లూసిఫర్ పరిచర్య. ఏ పరిచర్య? లూసిఫర్ పరిచర్య. దానియేలు పరిచర్య అంటే ఏంటయ్యా అంటే పరిశుద్ధత కలిగి ఉండటం. ఆమేన్. ప్రార్థన జీవితం కలిగి ఉండటం. అది దానియేలు పరిచర్య. అదే పరిచర్య మనం క్రొత్త నిబంధనలో పోల్చుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య అని చెప్పొచ్చు. ఆమేన్. ఎవరి పరిచర్య? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కళంకుడుగా, ముడత మచ్చ కళంకం లేనివాడుగా ఆయన బ్రతికాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధత కలిగి ఉండటమే కాదు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక మాదిరి అయి ఉన్నాడు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే మన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి మాదిరి అయి ఉన్నాడు. ఒక మాట చదువుతారా? ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంది. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. ఏం చేశాడట? తన శిష్యుల యొక్క కాళ్ళను కడిగాడు. ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? సమీపింపరాని తేజస్సులో వసించేవాడు. ఆయన పరలోకంలో మహామహిమతో కూడా సమానంగా సింహాసనం మీద కూర్చున్నవాడు. అలాంటి వాడు పరలోక మహిమను విడిచి సశరీరుడుగా భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని ఏంటి అంటే తన శిష్యుల యొక్క కాళ్ళు కడిగిన వాడగా ఉన్నాడు. కాళ్ళు కడిగి నేను మీకు చేసిన రీతిగా మీరును చేయుడి. ఏమంటున్నాడండి? మీరును చేయవలెను. సంఘములో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే ఇతరుల యొక్క కాళ్ళు కడిగి పరిచర్య మనం చేయాలి. ఆమేన్. మనం గొప్పవారుగా మనం ఫీల్ అయిపోవటం కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే మనల్ని మనం తగ్గించుకునేటువంటి పరిచర్య మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అనేకులకు మనం మాదిరికరంగా ఉండగలుగుతాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వాధికారి అయి ఉండి, సర్వశక్తిమంతుడై ఉండి, సర్వజ్ఞుడై ఉండి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకుని తన శిష్యుల యొక్క కాళ్ళు కడిగి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే నేను చేసిన రీతిగా మీరు కూడా చేయుడి. నేను మీకు మాదిరి అయి ఉన్నాను. ఏమై ఉన్నానట? మాదిరి అయి ఉన్నాడు. మరి మన జీవితాల్లో ఏమై ఉన్నాం? సంఘంలో మనంతా అహంభావం ఎళ్ళబుచ్చేవారు ఎవరు ఉండరండి. తల ఎగరేస్తాం. మన జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే మనం తగ్గించుకోవాలి. ఏం చేయాలని? తగ్గించుకోవాలి. మన తోటి విశ్వాసి కంటే మనం తక్కువ వారుగా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ప్రభువే చెప్పాడు. ఈ రోజున నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే నీవు తగ్గించుకోవాలి. ఏం చేయాలి? నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పిన మాట ఏంటి అంటే నేను చేసిన రీతిగానే మీరు కూడా చేయాలి. ఆమేన్. ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగే పరిచర్య. ఆ పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలి. ఆ పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలి. ఈ రోజున నువ్వు అవుతున్నావా? యేసుక్రీస్తు పరిచర్యలో నువ్వు పాలుభాగస్తుడు అవుతున్నావా? యేసుక్రీస్తు పరిచర్య ఏంటి? పరిశుద్ధంగా ఉండటం. ఆమేన్. ప్రార్థన జీవితం కలిగి ఉంటాం. తను తాను తగ్గించుకోవటం. అంతేకాదు ఇతరులను ప్రేమించటం. ఏంటండి? ప్రేమలో మాదిరిగా ఆయన ఉన్నాడు.
ఎలాంటప్పుడు మనల్ని ప్రేమించాడయ్య అంటే మన పాపములోను అపరాధంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఎదటి వారిని ఎప్పుడు ప్రేమించాలి అంటే వారు మనకి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పినప్పుడు, మన మీద తిరుగుబాటు చేసినప్పుడు వారిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. దానికి మాదిరిగా ఉన్నాడు. భూమి మీద జరిగే పరిచర్యలు, ఒకటి యేసుక్రీస్తు పరిచర్య, అంటే యేసుక్రీస్తు పరిచర్య. రెండవది లూసిఫర్ పరిచర్య. ఎవరి పరిచర్య? లూసిఫర్ ఏం చేస్తుందో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వాక్యాన్ని మనం ముగించేద్దాం. 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ఆకాశ నక్షత్రంలో 3వ భాగాన్ని ఈడ్చి వారిని భూమి మీద పడవేశారు. ఇక్కడ చాలండి. అపవాది పరలోకంలో ప్రధాన దూతగా ఉండవలసింది అతిశయించి గర్వించి దేవునితో కూడా సమానునిగా చేసుకోవాలని, దేవుని సింహాసనం మీదే ఎక్కి కూర్చోవాలని అది మనసులో అనుకున్నప్పుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా? అపవాదిని క్రిందకు తోసివేశాడు. తోసివేస్తే అది పడిపోతా ఏం చేసిందో తెలుసా? తన తోకతో 3 వంతులని, ఎన్ని వంతులంట? 3వ భాగాన్ని ఆకాశం నుంచి ఈడ్చి భూమి మీద పడేసిందంట. అది పడిపోతా అదొక్కటే పడిపోలా, ఆకాశంలో ఉన్నటువంటి 3 వంతుల దేవదూతల్ని భూమి మీద పడేసిందంట. ఈ రోజున నేను చెప్తున్న మాట ఏంటి అంటే భూమి మీద 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య, 2 లూసిఫరు పరిచర్య. నువ్వు దేనికి మాదిరిగా ఉన్నావు? లూసిఫర్ పరిచర్య ఏం చేస్తుందో తెలుసా? అది చెడిపోవటమే కాకుండా అనేకులను చెడిపోవటానికి కారకురాలు అవుతుంది. ఆమేన్. అది పడిపోవటమే కాకుండా అనేక మంది పడిపోవటానికి కారకులుగా ఉంది. మరి నువ్వు ఏ పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు? ఎవరికి నువ్వు మాదిరిగా ఉంటున్నావు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను ఏ పరిచర్యలో ఉన్నాను అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలోనేనా? యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ఉంటే నువ్వు పరిశుద్ధతలో మాదిరిగా ఉంటావు, ప్రార్థన జీవితంలో మాదిరిగా ఉంటావు, దేవునికి భయపడటంలో మాదిరిగా ఉంటావు, సంఘ నిర్మాణంలో మాదిరిగా ఉంటావు. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యలో కాకుండా లూసిఫర్ పరిచర్యలో నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు దేనికి మాదిరిగా ఉంటావో తెలుసా? పడిపోయిన వారికి మాదిరి. ఎవరికి? పడిపోయిన వారికి మాదిరి, వెనుదిరిగిన వారికి మాదిరి. నీవు చెడిపోవటమే కాకుండా అనేకులు చెడిపోవటానికి నీవు ఒక కారకుడుగా ఉంటావు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో పౌలు అపోస్తలుడు చెప్పిన రీతిగా అదస్స ఒక మాట చెప్పింది. ముగింపులో ఏం చెప్పింది? తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చెప్పింది. చదవండి ఆ మాట. ఎంతమందికి గుర్తుంది? 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయక, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. ఈ మాట మీ హృదయ అంతరంగంలోనికి లోతుగా తెచ్చుకోండి. ఏదో వాక్యాన్ని వినటం కాదు. ఇక్కడ పౌలు అపోస్తలుడు తిమోతితో చెప్తున్న మాట ఏంటి అంటే, తిమోతి నా ఆత్మీయ బిడ్డ, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. నీ మాటల్లోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, నీ విశ్వాసములోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు సంఘములో విశ్వాసులకి ఎలా ఉండాలో తెలుసా? మాదిరిగా ఉండాలి. గ్రామములో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నీ కుటుంబంలో ఎలా ఉండాలి అంటే ఒక విశ్వాసికి మాదిరిగా ఉండాలి.
నీ మాటలు ఎలా ఉండాలి అంటే ఒక విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? లోకంలో నీవు అనేక చోట్లకి ఆయా పనుల మీద వెళతావు. అప్పుడు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన చూసిన వారు ఇతడు ఒక విశ్వాసి, ఈమె ఒక విశ్వాసి అన్నట్లుగా నువ్వు మాదిరిగా ఉండాలి. ఆమేన్. నీ ప్రవర్తనలో కళంకమైన మరి అట్టిది ఏదైనా నీలో కనపడకూడదు. నిన్ను చూసినప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆమేన్. నువ్వెక్కడున్నా ఏ చోటనన్నా కూడా నీ ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఆయన అంటాడు, నీవు ప్రేమలో ఎక్కడండి నిజంగా తోటి విశ్వాసుల ఎడల ప్రేమ కలిగి ఉంటున్నావా? కుటుంబంలో నీవు క్రీస్తు ప్రేమను కనుపరచగలుగుతున్నావా? నీ భార్యతో మాట్లాడేటప్పుడు, నీ భర్తతో మాట్లాడేటప్పుడు, నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక మాదిరి ఉంటున్నావా? కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా? పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారయ్య అంటే ఎలా ఉంటారో తెలుసా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఏంటే ఎట్లా? ఆమె నువ్వు కన్నావా లేకపోతే ఎక్కడి నుంచన్నా ఎరువు తీర్చుకున్నావా? కూతురుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? కొడుకుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఆ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండాలిగా. నీ మాటలేగా వాళ్ళకు వచ్చేది. వాళ్ళు ఇంకోటి నేర్చుకుంటారా? చెప్పండి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం మన పిల్లలతో మాట్లాడేటువంటి మాట ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరంగా ఉండాలి. ఆమేన్. వంకర మాటలు మాట్లాడకూడదు. ఏం మాటలో? వంకర మాటలు మాట్లాడదు. ఏమే ఊసే అరే రే చదువుకున్నారు, జ్ఞానం లేకుండా పోతుంది. అసలు నీ మీద ఎవరు బెస్ట్? చదువుకున్న వాళ్ళ మీద సాకలోడు బెస్ట్ అంట. ఎందుకో తెలుసా? వాడు 10 కుటుంబాల నుంచి బట్టలు తీసుకొస్తాడు. ఎవరి కుటుంబం దగ్గర నుంచి ఎన్ని బట్టలు తెచ్చాడో ఆడు క్రమంగా లెక్క పెట్టుకుని ఆ బట్టలని అప్పచెప్తాడు. నీకు ఆ క్రమం కూడా లేదు. ఏం లేదండి, ఆ క్రమం కూడా లేదు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక మాదిరి ఉండాలి. ఒక పిల్లలతో మాట్లాడేటప్పుడు, తోటి వారితో మాట్లాడేటప్పుడు, నీ తల్లితో మాట్లాడేటప్పుడు, నీ చెల్లితో మాట్లాడేటప్పుడు ఏమే. కొంతమంది లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఏమే అంటే అక్క, చెల్ల అని మాట్లాడుకోవాలి. కానీ ఏమే అది చేయవే. అరే, ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో మనం మాదిరిగా ఉందాక. ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు తన ఆత్మీయ కుమారుడితో, ఏమోనో తెలుసా? నీ యవ్వనం బట్టి ఎవ్వరూ నిన్ను తృణీకరించకూడదు. ఇదిగో నీ మాటల్లోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, ఏమంటాడండి, నీ విశ్వాసంలోను, నీ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి ఉండాలి. ఎవరికి? నిన్ను చూసిన ప్రతి వారు ఏమన్నాలో తెలుసా? నువ్వు ఎంతమందిలో ఉన్నా నీ ప్రవర్తన ఒక ప్రత్యేకంగా ఉండును గాక. ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే విశ్వాసికి మాదిరిగా ఉండగలుగుతావు. మనం ఏం చేస్తాం? దొంగోడు కనపడ్డాడు అనుకో ఆడితో ఏకీభవిస్తాం. వ్యభిచారి కనపడ్డాడు అనుకో ఆడితో ఏకీభవిస్తాం. రాజకీయ నాయకుడు కనపడ్డాడు ఆడితో ఏకీభవించకూడదు. మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి. విశ్వాసికి తగినట్టుగా నీ మాటలు ఉండాలి. విశ్వాసికి తగినట్లుగా నీ ప్రవర్తన ఉండాలి. విశ్వాసికి తగినట్లుగా నీ ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. మరి అలా మాదిరిగా ఉండగలుగుతున్నావా? ఈ రోజున మంచి ఒక విశ్వాసిగా మాదిరికరంగా నువ్వు ఉందువుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యలో నువ్వు ఉందువుగాక. లూసిఫర్ పరిచర్యలో ఉండకుండా ఉందువుగాక. ఉన్నావా? లూసిఫర్ లాగానే నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావో తెలుసా? పాతాళంలోకి. ఎక్కడికి? పాతాళంలోకి. వెనుదిరిగిన అనుభవాలు నీకున్నాయా? లేకపోతే ఇతరులను పాడు చేసిన అనుభవం ఉందా? నువ్వు పడిపోతా ఇతరులను పడేస్తున్నావా? ఎక్కడికి వెళ్తావో తెలుసా? పాతాళంలోకి వెళ్తావు. ఎక్కడికి? పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఆ పరిచర్యలో వద్దు. ఏ పరిచర్యలో ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలో ఉందువుగాక.
అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, దేవుని సన్నిధిలో చేతులెత్తండి. ప్రభువా, నన్ను ఒక మాదిరిగా నన్ను ఉంచయ్యా. అయ్యా, నన్ను చూసిన